ఈ దినవాక్య ధ్యానాంశం, గాడిదకు కూడా విశ్రాంతి దినమా? ఒకసారి లండన్ పట్టణం ముందు నివసించిన షాఫ్టస్బరీ అనే అధికారి దగ్గర గాడిదలను పెంచడంలో నేర్పరైన వ్యక్తి వచ్చి మాటల సందర్భంలో గాడిదల గురించి ఇలా చెప్పాడు. ప్రభు, మన గాడిదలు బహుభారములు మోయుచు ప్రతిరోజు అనేక మైళ్ళు ప్రయాణం చేయుచున్నవి. విశ్రాంతి లేకుండా అవి భారము మోయుచు దినమునకు 15 మైళ్ళు ప్రయాణము చేయటం వలన బహుగా కృంగిపోవచ్చున్నవి, నీరసపడుచున్నవి. కనుక కొన్ని గాడిదలకు వారమునకు ఒక దినము విశ్రాంతి ఇచ్చుట మొదలుపెట్టి తిని, ఏ గాడిదలైతే విశ్రాంతి లేకుండా ప్రయాణం చేస్తున్నాయో అవి కేవలము దినమునకు 15 మైళ్ళు మాత్రమే ప్రయాణం చేయగలుగుతున్నాయి. వారమునకు ఒక దినము విశ్రాంతి తీసుకొనుచున్న గాడిదలు దినమునకు 30 మైళ్ళు ప్రయాణం చేయుట గమనించి బహుగా ఆశ్చర్యపడి తిని, విశ్రాంతి తీసుకొనకుండా పనిచేసే ప్రయాణించే గాడిదల కన్నా వారమునకు ఒక దినము విశ్రాంతి తీసుకునే గాడిదలు సంవత్సరములో 3900 మైళ్ళు అధికముగా ప్రయాణం చేయుచున్నవి అని బహు ఆశ్చర్యపడుతూ చెప్పాడు. దాని రహస్యం బైబిల్ ఇలా వ్రాయబడి ఉన్నది: నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను 7వ దినమున పనిచేయకూడదు. ఆ దినమును యెహోవా విశ్రాంతి దినాన ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నిర్గమాకాండం 20 అధ్యాయము 10-11 వచనాలు. దేవుని ఆజ్ఞ ప్రకారము వారమునకు ఒక దినము విశ్రాంతి తీసుకున్న గాడిదలే అంత బలము పొందుకొని చురుకుగా పనిచేసిన ఎడల మనుష్యులమైన మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించుట అనగా విశ్రాంతి తీసుకున్నట ద్వారా మరి ఎంత గొప్ప ఆశీర్వాదము, బలము, అభివృద్ధి పొందామో ఆలోచించండి. 7వ దినమున విశ్రాంతి తీసుకొనక అనగా దేవుని మందిరానికి రాక, ఆయనను ఆరాధించక పనిలో పడి దేవుని మరిచే వారి కన్నా ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి నిజముగా దేవుని ఆరాధించే వారే రెట్టింపు దీవెనలు పొందువారన్నమాట. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి ఆరాధించక ఆదివారం కూడా పనికిపోతూ ఎంత కష్టపడినా ఫలితము లేక అలసిపోయి దిగాలున పడిన వాడువా, లేక ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తూ దీవించబడుతున్న వాడువా? ఎవరు నీవు? దేవుడు ఈ దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.